మనం ఇప్పుడు థర్మల్ ప్రాపర్టీస్లో ఉన్నామండి. థర్మల్ ప్రాపర్టీస్లో టెంపరేచర్ మీద ఒక న్యూమరికల్ అబ్జర్వ్ చేద్దాము. ఏమంటున్నాడు ఇక్కడ, ద న్యూ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ కాల్డ్ ది డబ్ల్యూ స్కేల్ అంటున్నాడు. ఒక డబ్ల్యూ అని న్యూ స్కేల్ ఇచ్చాడట. ఏమంటున్నాడు, ద ఫ్రీజింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 39 డిగ్రీ డబ్ల్యూ. సో లెఫ్ట్ మీన్స్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ మనకి ఇచ్చాడు 39 డిగ్రీ డబ్ల్యూ అంటున్నాడు, వాట్ కాదండి డబ్ల్యూ అంటున్నాడు. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత ఇచ్చాడట మనకి 239 డిగ్రీ డబ్ల్యూ అంటున్నాడు రెస్పెక్టివ్లీ. వాట్ విల్ బి ది టెంపరేచర్ ఆఫ్ ది స్కేల్ కరస్పాండింగ్ టు ద టెంపరేచర్ ఆఫ్ 39 డిగ్రీస్ అంటుంటాడు. అంటే దీనిది ఇచ్చాడంటే దీనిది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మనకు తెలిసింది కదా, ఇది డిగ్రీ సెంటిగ్రేడ్లో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత 0 డిగ్రీ సెంటిగ్రేడ్, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత 100 డిగ్రీ సెంటిగ్రేడ్. వాడు ఏమంటున్నాడు, ఇది ఇచ్చి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇది ఎంబటే అంటున్నాడు. అంటే ఎక్స్ వాల్యూ 39 డిగ్రీస్ ఇచ్చి వై వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. సో దీనికి నీట్గా అర్థం చేసుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. మనం సేమ్ ఫార్ములా వాడచ్చు, ఫార్ములా ఏం డిఫరెంట్ ఏమి ఉండదు మనకి. సో సమ్ అన్నోన్ వాల్యూ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్, ఇది ఫార్ములా కదా మనకి. ఆ అన్నోన్ వాల్యూ వై పెట్టండి, ఇక్కడ ఎక్స్ పెట్టండి. ఓకే, సో ఇక్కడ మనం వై వాల్యూ మనకు తెలుసుకోవాలి కాబట్టి అట్లనే ఉంచి లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఇక్కడ ఎంత ఇచ్చాడట 39 ఇచ్చాడు. 39 డబ్ల్యూ పక్కన పెట్టేయండి, తర్వాత మనం డబ్ల్యూ యాడ్ చేసుకోవచ్చు. సో అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత పెట్టాడు మనకి 239 మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ 39. మనం ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ వాల్యూ మనకి ఆల్రెడీ ఇచ్చాడు 39 అని చెప్పేసి 39 పెట్టేసేయండి. లోయర్ ఫిక్స్డ్ పాయింట్ 0, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100 మైనస్ 0. సో మనం ఇట్లా చేయడం వల్ల కన్ఫ్యూజ్ ఉంటుంది. మనం కన్ఫ్యూజ్ చేయడానికి డబ్ల్యూ అని చెప్పేసి కొత్తగా ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఏముందండి, సో ఈ 39 మైనస్ 0 అంటే 39/100 కదా. మనం క్యాన్సిల్ చేసి తీసుకొస్తే y మైనస్ 39 ఈక్వల్స్ 39 ఇంటూ 2 మనకి. ఇది మల్టిప్లై చేసి మనం అది తీసుకుపోయి యాడ్ చేస్తే y ఈక్వల్స్ 117 డిగ్రీ. ఇప్పుడు డబ్ల్యూ పెట్టేసేయండి, 1 డిగ్రీ డబ్ల్యూ అన్నట్టు. మనకి ఎంత ఆప్షన్ డి అనేది మన ఆప్షన్.